నమస్కారం, వెల్కమ్ టు స్టోరీస్ ఆఫ్ శ్రీరామ్. ఇంతకుముందు ఎపిసోడ్లో డల్ లేక్తో పాటు శ్రీనగర్ నుంచి పెహల్గాం వచ్చే దారిలో 4 ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కవర్ చేస్తూ ద వ్యాలీ ఆఫ్ షెపర్డ్స్ పెహల్గాం చేరుకున్నాం. మీరు ఇంకా చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. ఈ ఎపిసోడ్లో పెహల్గాం అండ్ గుల్మార్గ్ చూసేద్దాం. అన్నట్టు ఒక్క నిమిషం, ఈ మధ్యనే మన ఛానల్ 700 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ దాటింది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మీ లైక్స్, కమెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ బిగ్ థ్యాంక్స్. ఆ రోజు పెహల్గాం చేరేసరికి సుమారు సాయంత్రం 5:30 అయింది. చలికాలం కావడంతో అప్పుడే చీకటి కూడా పడుతుంది. చలి వణికించడం మొదలైంది. పెహల్గాం అనే పేరు పుహేల్ అంటే షెపర్డ్ అండ్ గావ్ అంటే విలేజ్ కలిపితే వచ్చింది. ఇంతకుముందు దీన్ని బెయిల్గాం అంటే విలేజ్ ఆఫ్ బుల్ అని కూడా పిలిచేవారంట. ఎందుకంటే ఆ స్టోరీ ఇంకొంతసేపట్లో చెప్పుకుందాం. ఇక్కడ మేము హోటల్ హీవెన్ బుక్ చేసుకున్నాము. వెతుక్కుంటూ లొకేషన్ చేరుకునేసరికి బహుశా హెవెన్ స్పెల్లింగ్ తెలియక హీవెన్ అని పెట్టారేమో అనిపించింది. పక్కనే లిద్దర్ రివర్తో అండ్ స్నో క్యాప్ మౌంటైన్స్తో. హోటల్లో చెక్-ఇన్ చేసి పక్క రోజు మా అత్తగారి బర్త్డే కావడంతో కేక్ ఆర్డర్ పెట్టాం. యమ్మీగా ఉండింది ఆ కేక్. కొన్ని కష్టంగా ఉన్నా చేయకుండా ఉండలేం కదా. కారంగా ఉన్నా కన్నీళ్లు కారుస్తూ తింటాం. వేడికి పెదవులు కాలిపోతున్న కాఫీ ఇష్టంగా తాగుతాం. ఆ రోజు మేము కూడా అంతే. చలి కొరికేస్తున్న ఫుల్ మూన్, నది, ఉండిపోయాం కాసేపు అలా. నెక్స్ట్ డే నేను అందరికంటే ముందే లేచి వెళ్ళి ఆ నది పక్కన ఒంటరిగా చాలా టైం స్పెండ్ చేశాను. ఒకవైపు ఎండ, మంచు కరిగి నీరుగా మారి ప్రవహిస్తుండడంతో షాక్ కొట్టినట్టు ఉండే చల్లని నీళ్లు. ఆ నీళ్లు ఎంత క్లియర్గా ఉన్నాయంటే కాయిన్స్ వేసినా కూడా బాటంలో కనిపించేంత. అన్నిటికంటే ఆనందాన్ని ఇచ్చేది మాత్రం పారుతున్న ఆ నీటి శబ్దం. కళ్ళు మూసుకొని ఒడ్డున కూర్చుంటే అదేదో జోలపాట పాడుతున్నట్టు. అస్సలు కళ్ళు తెరవబుద్ధి కాదు, అక్కడి నుంచి కదలబుద్ధి కూడా కాదు. మీరు కూడా వింటారా? అందరం రెడీ అయిపోయి ఇంకా పెహల్గాం ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాం. పెహల్గాంలో ముఖ్యంగా చూడవలసినవి ఆరు వ్యాలీ, బేతాబ్ వ్యాలీ, చందన్వారీ అండ్ బైసరన్ వ్యాలీ. ఆరు వ్యాలీ ఒక సైడ్ ఉంటే మిగిలినవన్నీ ఇంకో సైడ్ ఉంటాయి. అందుకని ముందుగా అందమైన ఆరు వ్యాలీకి బయలుదేరాం. సన్నని ఘాట్ రోడ్, దారంతా ఇదిగో ఇలా షీప్. చుట్టూ కొండలు, మధ్యలో వ్యాలీ, చిన్న ఊరు, ఆరు నది. పిక్చర్ పర్ఫెక్ట్. ఇది పెహల్గాం టౌన్ నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న పల్లెటూరు ఆరు రివర్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఈ నది కూడా మళ్ళీ లిద్దర్లోనే కలుస్తుంది. ఈ వ్యాలీ బ్యూటీని ఆస్వాదిస్తూ పిక్చర్స్ రూపంలో మెమరీస్ని లిఖిస్తూ 2 గంటలు గడిపి నెక్స్ట్ లొకేషన్కి బయలుదేరాం. మేమిద్దరం 9 years కిందట 2014లో ఓసారి వచ్చాం. ఇందులో లెఫ్ట్ సైడ్ ఫోటో అప్పటిదే. రిటర్న్ అవుతుంటే ఈ ట్విన్స్ కనిపించి సిగ్గుపడుతూ ముద్దుగా కొంతసేపు కబుర్లు చెప్పారు. మీ ట్రిప్ ఎంత బిజీదైనా ఇలాంటి ప్లేసెస్ కనిపిస్తే తప్పకుండా కొంతసేపు ఆపి నేచర్ని ఎంజాయ్ చేయండి. అసలు ఆ నీళ్లు ఎంత టేస్టీగా ఉన్నాయో. మన నెక్స్ట్ స్టాప్ చందన్వారీ. చందన్వారీ రీచ్ అవుతూ ఉంటే ఇలా స్నో మౌంటైన్స్ దగ్గరగా కనిపిస్తుంటాయి. ఇందాక పెహల్గాంని బెయిల్గాం అని ఎందుకనేవారో స్టోరీ చెప్తా అన్నా కదా. పార్వతీదేవి శివుడిని ఈ విశ్వం పుట్టుక గురించి, అమరత్వం గురించి చెప్పమనిందట. అది ఆవిడ ఒక్కరికే రహస్యంగా చెప్పడానికి బయలుదేరి ముందుగా నందిని వదిలిపెట్టిన చోటు పెహల్గాం. అందుకే దాన్ని బెయిల్గాం అని కూడా అనేవారు. అదే జర్నీలో శివుడు తన శిరస్సుపై ఉండే చంద్రుడిని నిలిచిపోమన్న ప్రదేశం చందన్వారీ. ప్రతి ఇయర్ అమర్నాథ్ యాత్ర జూలైలో ఇక్కడి నుంచే మొదలవుతుంది. మేము ఇంతకుముందు మేలో వచ్చినప్పుడు ఇక్కడంతా మంచు ఉండేది. నవంబర్లో అయితే మంచు లేదు. జస్ట్ ఇమాజిన్, ఇక్కడి నుంచి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో 45 కిలోమీటర్స్ ట్రెక్ చేసి అమర్నాథ్ కేవ్ చేరుకుంటారు భక్తులు.
ఆ ప్లేస్ గుర్తుగా శ్రీరామ్ అని కస్టమైజ్ చేసిన ఈ కీ చైన్ తీసుకొని మన నెక్స్ట్ ప్లేస్ బేతాబ్ వ్యాలీకి బయలుదేరాం. బేతాబ్ వ్యాలీ ఒక పాపులర్ క్యాంపింగ్ సైట్. ఈ వ్యాలీ పిర్పంజల్ అండ్ జన్స్కార్ అనే హిమాలయన్ రేంజెస్ మధ్యలో ఉంటుంది. బేతాబ్ అనే ఒక పాపులర్ హిందీ మూవీ వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. ఇమ్తియాజ్ అలీ తీసిన రాక్ స్టార్ షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. దీన్ని ఒక పార్క్ లాగా డెవలప్ చేశారు. లోకల్స్ కూడా ఇక్కడికి పిక్నిక్స్ కోసం వస్తుంటారు. ఫన్నీ థింగ్ ఏంటంటే ఎంట్రన్స్ దగ్గర గుర్రాల వాళ్ళు 1500 per headతో మొదలు పెడతారు. తర్వాత ఈ స్ట్రీమ్ హార్స్ పైన దాటించి వీడియో తీస్తాం 200 ఓన్లీ అని కూడా ఆఫర్స్ ఇస్తారు. ఇంత ఎత్తైన పీక్స్ని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది మన ప్రాబ్లమ్స్ ఎంత చిన్నవి కదా అని. 3 places తిరిగి అలిసిపోయాం. ఆకలి దంచేస్తుంది. ఏమైనా తింటే బాగున్నాం అన్నట్టు ఇక్కడ తిరగడానికి ఇలాంటి ఆప్షన్ కూడా ఒకటి ఉంది. Subscribe to Stories of Shriram. Come to Kashmir and enjoy. Thank you. Mountains ది మ్యాగీది విడదీయలేని సంబంధం. And these fresh cookies were amazing. Q Maggie. Q Maggie. Kosher Maggie. ఇక తప్పదు కదా. సో పక్క రోజు ఈ ప్లేస్కి బై చెప్పి గుల్మార్గ్కి బయలుదేరాం. పెహల్గాం నుంచి గుల్మార్గ్ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ శ్రీనగర్ని టచ్ చేసి ఆ ట్రాఫిక్ని భరించి వెళ్ళాలి. గుల్మార్గ్ వెళ్ళే హైవే రీచ్ అయ్యేసరికి లంచ్ టైం అయింది. పేరుకి మద్రాస్ కెఫే కానీ ఒక్క సౌత్ ఇండియన్ ఐటెం కూడా లేదు. కానీ రోటీస్ అండ్ కర్రీస్ మాత్రం వేడిగా టేస్టీగా చేశాడు. గుల్మార్గ్ కంటే ముందు తంగ్మార్గ్ అనే ప్లేస్ వస్తుంది. ఇది జస్ట్ 30 minutes అవే ఫ్రమ్ గుల్మార్గ్. ఇక్కడ హోటల్స్ కూడా చీప్గా ఉంటాయి. సో చాలామంది ఇక్కడ స్టే చేయడానికి కూడా ప్రిఫర్ చేస్తారు. గుల్మార్గ్ ఘాట్ రోడ్ ఎంటర్ కాగానే ఫాల్లో యూఎస్ విజిట్ చేసినట్టు ఉంటుంది. ఆ ఆకుల కలర్స్ అవి అండ్ టెంపరేచర్ కూడా డ్రాప్ అవడం మనం లిటరల్లీ ఫీల్ అవ్వచ్చు. దారిలో ఈ వ్యూ పాయింట్ దగ్గర ఆగాము. కెమెరాలో దీని బ్యూటీ అస్సలు తెలియట్లేదు. ఫైనలీ గుల్మార్గ్ రీచ్ అయ్యి గ్రాండ్ ముంతాజ్ హోటల్లో చెక్ఇన్ చేసాం. ఈ హోటల్ విండోస్ నుంచి స్నో క్యాప్డ్ మౌంటైన్స్ వ్యూ అయితే అద్దరిపోయింది. స్నో మౌంటైన్స్. వచ్చి రాగానే ఆకాశం నుంచి ముత్యాలు రాలుతున్నాయి ఏంటా అనుకున్నా. చూస్తే వడగళ్ళు. ఒక్క నిమిషం ఆగకుండా బయటికి వెళ్ళిపోయాను. చూడు పట్టుకొని తింటారు. వాళ్ళు నన్ను చూస్తున్నారని రియలైజ్ అయ్యి ఇదిగో వాళ్ళ ఫోటో కూడా తీసా. ఆ హోటల్లోనే కింద కాశ్మీర్ హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించిన షాప్ ఉంది. పష్మినా షాల్స్ చాలా ఫేమస్ అండ్ కాస్ట్లీ కూడా. ఇప్పుడు అతను చూపిస్తున్న ఆ ఒరిజినల్ పష్మినా షాల్ 15,000 చెప్పాడు. అతను చెప్పినవన్నీ ఒక షార్ట్ రూపంలో సపరేట్ వీడియోగా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ హోటల్ సరౌండింగ్స్ వాక్తో ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరాను. గుల్మార్గ్ సీ లెవెల్కి 8,500 feet హైట్ అయ్యేసరికి కొంచెం దూరానికే ఆయాసం. ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి కదా. ఇక్కడ ఎక్కడ చూసినా గుర్రాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆ ట్రీస్ ఒక్కొక్కటి మినిమం 70 feet కంటే ఎక్కువే ఉంటాయి అనుకుంటా. ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి గుల్మార్గ్స్ మోస్ట్ ఫేమస్ యాక్టివిటీ గొండోలా రైడ్కి రెడీ అయిపోయాం. ఈ గొండోలా రైడ్లో 2 phases ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ గుల్మార్గ్ టు కాంగ్డూరి అండ్ సెకండ్ ఫేజ్ కాంగ్డూరి టు అఫర్వత్ పీక్. టికెట్స్ ఆన్లైన్ దొరుకుతాయి అండ్ సెకండ్ ఫేజ్ టికెట్ దొరకడం చాలా కష్టం. మేము ఫస్ట్ ఫేజ్ వరకు వెళ్ళాము. కుదిరినంత వరకు ఫస్ట్ స్లాట్ అంటే పొద్దునే 9 to 10 AM స్లాట్ తీసుకోండి. తర్వాత స్లాట్స్కి వెయిటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది.
చలిని అస్సలు తక్కువ అంచనా వేయకండి. హ్యాండ్ గ్లవ్స్, థిక్ సాక్స్, బూట్స్, చెవులు కవర్ చేసేట్టు క్యాప్ అన్నీ అవసరం పడతాయి. అంత హైట్లో ఆ వ్యూస్ చూస్తూ గొండోలలో వెళ్ళడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కాంగ్డోరిలో గండోలో దిగి ఆ వ్యూస్ చూశాక మీరు కూడా జైలర్ సినిమాలో విలన్ లాగా వర్త్ వర్మ వర్త్ అనకుండా ఉండలేరు. దిగగానే గుర్రాల వాళ్ళు చుట్టుముట్టి మంచు వరకు తీసుకెళ్తామని, వాటర్ ఫాల్స్ అని మీరు కన్విన్స్ అయ్యేంత వరకు వదలరు. బయలుదేరి కొంచెం దూరం వెళ్ళి ఆ రాళ్లలో గుర్రం ప్యాడ్లో వీళ్ళు దిగలేరు అని అర్థమయ్యాక పెద్దవాళ్ళ పక్కన హార్స్ని పట్టుకోవడానికి హెల్పర్కి ఒక 1000 అని, ఫొటోస్ ఆర్ వీడియోస్ తీస్తే ఒక 1000 అని, మన బ్యాగ్స్ పట్టుకుంటే ఇంకో 1000 అని, ఇలా 1000కి తగ్గకుండా ఒక పెద్ద ప్రైస్ లిస్ట్ తీస్తారు. కొంచెం జాగ్రత్త. చూడు వస్తున్నారు. నేను కానీ ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం మర్చిపోయేట్టు చేసేవి ఆ వ్యూస్. లైఫ్లో ఎన్నిసార్లు ఇలాంటి వ్యూస్ చూస్తాం? అండ్ ఆ టెరైన్ చూసారా, కష్టమే మనమే నడుచుకొని రావాలంటే. గుర్రాలు కూడా స్మోకింగ్ అలవాటు పడిపోయి. మంచులో మ్యాగీ చాలా బాగుంది కదా మ్యాగీ. మంచులో మ్యాగీ తింటే చాలా బాగుంటుంది. ఫైనలీ స్నో వరకు చేరుకున్నాం. స్నో నిన్ననే ఫ్రెష్గా పడడంతో ఐస్గా మారి జారుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నాతో వచ్చేదెవరు? గుర్రం ఎక్కి కొండల మధ్య వెళ్తుండేసరికి బాహుబలిలో ప్రభాస్ లాంటి ఫీలింగ్ వచ్చేసింది అనుకోండి. భూమిపై శత్రువులు వస్తున్నారు, వాళ్ళని అటాక్ చేయాలి. అలా గొండోలా రైడ్ అండ్ హార్స్ రైడ్ కంప్లీట్ చేసి హోటల్కి రిటర్న్ అయ్యి ఒక సూపర్ యమ్మీ లంచ్ చేసి శ్రీనగర్కి తిరిగి బయలుదేరాం. బై ద వే ఈ హోటల్లో ఫుడ్ చాలా బాగుండింది. ఘాట్ దిగేటప్పుడు గుల్మార్గ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఒక 30 minutes గడిపాము. అక్కడి నుంచి కూడా అమేజింగ్ వ్యూస్ ఉన్నాయి. అండ్ అక్కడ చెట్ల సైజ్ చూస్తే మన దగ్గర కూడా ఇంత వైడ్గా ఇంత పొడుగ్గా ఉంటే బాగుండు అనిపించింది. చూస్తూనే ట్రిప్ లాస్ట్ డే వచ్చేసింది. ఫ్లైట్కి ముందు ఉన్న కొద్ది టైంలో షాలిమార్ మొఘల్ గార్డెన్స్ విజిట్ చేసాము. ఆఫ్ సీజన్ అయినా కూడా అక్కడ ఉన్న ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇంకా పీక్ సీజన్లో ఎంత బాగుంటుందో. ఇలాంటి లొకేషన్స్ నుంచి రిటర్న్ అవుతున్న ప్రతిసారి అనిపిస్తుంది అక్కడే ఉండిపోతే బాగుండు కదా. కలలను కంటూ, కవితల్ని రాస్తూ, నిషీది నింగిలో పూచే చుక్కల్ని కోస్తూ. బై ద వే మమ్మల్ని ఈ ట్రిప్ అంతా సేఫ్గా తిప్పింది ఇతనే. థ్యాంక్ యూ బషీర్ అహ్మద్. అదండి కాశ్మీర్ కాలింగ్ అనే మా కథ. వి హోప్ యు లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ అండ్ గుడ్ బై Kashmir and 2023. We wish you all a happy, healthy and prosperous New Year 2024. Thanks for watching this video and don't forget to subscribe to our channel. Stay tuned to Stories of Sri Ram. Jai Bharat.